వెల్కమ్ బ్యాక్. ఏడాది కాలంలో ఎన్నో కలహాలు, అక్కడ ఇక్కడ అని లేదు, అందులో ఇందులో అని లేదు, అన్ని విషయాల్లోనూ ఇద్దరు సీఎంలు ఒకరితో ఒకరు పోటీ పడుతూనే ఉన్నారు. ఒకానొక సమయంలో తమ ఆర్థిక స్థాయిలు కూడా మరచి బలాబలాలు ప్రదర్శించుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో చాలా అంశాల్లో వివాదాలు రేగాయి. రెండు రాష్ట్రాలు కొత్తవే, రెండూ అభివృద్ధిలో పోటీ పడితే అందరికీ అది ఆనందమే. కానీ ఆ క్రమంలో ఒకరి అభివృద్ధికి మరొకరు మోకాళ్లడ్డితేనే ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ గడిచిన ఏడాది కాలంలో ఇలాంటి అంశాలెన్నో చోటు చేసుకున్నాయి. కొన్ని అంశాల్లో ఏకంగా పోరాటాలే జరిగాయి. ఎక్కడి వరకు ఎందుకు, కృష్ణా జలాల అంశంలో నాగార్జున సాగర్ వద్ద కృష్ణా జలాల ఇష్యూ రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే వరకు వెళ్లింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పరిస్థితి ఇంత చేయి దాటినా ఏ సీఎం కూడా ముందుకొచ్చి వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులేలేదు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కొరత తీవ్ర స్థాయిలో పెరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం సాధించే దిశగా అడుగులేయాల్సింది పోయి ఇద్దరు సీఎంలు పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి మరీ వేసవిలో కరెంటు కోతలు లేకుండా చూసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు మాత్రం ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి పరిస్థితిని దిగజార్చింది. 90 టీఎంసీలతో నేను లిఫ్ట్ పెడతా, నీళ్ళెత్తుతా, 35,000 కోట్లు ఖర్చు పెడతా, ఎవరిని నమ్మిద్దామని? నల్గొండ ఖమ్మం రైతాంగానికి, రేపు ప్రజలకి కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు? ఒక మంచి ప్రాజెక్టు శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడతాడు. సన్నాసి ఏం మాట్లాడతాడు? పాలమూరు ఎత్తిపోతలకు అనుమతే లేదు, యాడికెళ్ళి కడతావు కేసీఆర్, నీ అబ్బా జాకీ రారా కృష్ణన్నది, సమైక్య రాష్ట్రంలో నీ ఇష్టం వచ్చినట్టు కట్టినటువంటి దొడ్డిదారి ప్రాజెక్టులకు నీ అంద్రి నీవాకు అనుమతులున్నాయా? నీ పోతిరెడ్డిపాడుకు అనుమతి ఉందా? నీ కండలేరుకు అనుమతి ఉందా? నీ సోమచిల రిజర్వాయర్కు అనుమతి ఉందా? నీ వెలిగోడుకు వెలిగొండకు అనుమతి ఉందా? ఎవనబ్బా జాగిరని కట్టినవు? ఇక విద్యార్థులకు సంబంధించి ఎంసెట్లో కూడా రెండు రాష్ట్రాల మధ్య చెలరేగిన వివాదం విద్యార్థుల భవితను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఎవరు ఎక్కడ స్థానికులో తెలియక చాలా మంది విద్యార్థులు ఎంసెట్లో ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి కేంద్రం కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయింది. మొత్తంగా రెండు రాష్ట్రాలు ఎవరి ఎంసెట్ వాళ్లు నిర్వహించుకోవడంతో పరిస్థితి ప్రస్తుతానికి సద్దుమణిగింది. కామన్ క్యాపిటల్ విషయంలో కూడా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. విభజన చట్టంలో సెక్షన్ 8 కింద హైదరాబాద్ శాంతి భద్రతలపై అధికారాలు గవర్నర్ కి ఇవ్వాలన్నది టీడీపీ వాదన. కానీ దీన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వస్తోంది. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఢిల్లీలో ఆనాడు ఇచ్చిన వాళ్ళు, నేను ఆనాడే చెప్పిన, తెలంగాణ ఇచ్చిన మళ్ళీ ఈ దిక్కుమల్ల దంతా మాకు ఎందుకు పెడుతున్నాయని చెప్తే ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకుంటే ఆ 10 ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉండొచ్చు అని పెట్టింది. ఇలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని విషయాల్లోనూ ఎడ్డెమంటే తెడ్డెమంటున్నారు. నేనంటే నేనంటూ ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ మొదలు ఎవరి ఎంసెట్ వాళ్లదే, ఎవరి సిలబస్ వాళ్లదే అంటూ మొదలైన గొడవ ఎక్కడెక్కడికో పాకింది. శ్రీశైలం విద్యుతుత్పత్తి, నీటి విడుదల వంటి అంశాలు సాగర్ వద్ద యుద్ధానికే దారితీశాయి. మొత్తంగా ఏం జరిగినా దానికి కారణం మీరంటే మీరంటూ విమర్శలు చేసుకోవడమే చివరికి మిగిలింది. ఇలా రెండు పార్టీల మధ్య, ఇంకా చెప్పాలంటే సీఎంలుగా ఉన్న ఇద్దరు పార్టీ అధినేతల మధ్య జరుగుతున్న యుద్ధం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. రాజకీయ పరిణతి చెందిన ఎవరైనా చెప్పేది ఏంటంటే ఈ సమస్యలను పరిష్కరించే దిశగా రెండు రాష్ట్రాలు ప్రయత్నించాలి తప్ప ఈ రెండు రాష్ట్రాలు రాజకీయాల కొరకు, రాజకీయాల అవసరాల కొరకు కొట్లాడుకునేటువంటి పరిస్థితి రాకూడదు. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం టీఆర్ఎస్ల మధ్య ఉండే రాజకీయ వివాదాల్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య, రాష్ట్ర ప్రజల మధ్య వివాదంగా ఇవాళ ప్రజెంట్ చేస్తున్నారు. రాజకీయ వివాదం వేరు, రాష్ట్రాల మధ్య వివాదం వేరు. రాష్ట్రాల మధ్య వివాదము, విభేదాలు పక్కకు పోయి
ఇవాళ రాజకీయ విభేదాలనే రాష్ట్రాల మధ్య విభేదాలుగా చూపెట్టడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది. ఇవిలా నడుస్తుండగానే రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఏపీ వాహనాలపై తెలంగాణ సర్కారు పన్ను వసూలు చేయడం కూడా వివాదాస్పదమైంది. తమ రాజధానికి వెళ్లడానికి తాము పన్ను కట్టాలా అంటూ ఏపీ సీఎం ఈ ఇష్యూ మీద భగ్గుమన్నారే తప్ప సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేలేదు. దీంతో కేసీఆర్ టోల్ వసూలు చేయాలన్న నిర్ణయం కొనసాగించారు. చేసేది లేక ఏపీ సర్కార్ కూడా తెలంగాణ వాహనాల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి వేగంగా పెరిగే అవకాశం దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తున్నది. మనకిప్పుడు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకేమో హైదరాబాద్ నగరం ఉంది, దండిగా నిధులు ఉన్నాయి. సీమాంధ్రకేమో మరి తీర ప్రాంతము, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ సంపద ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కానీ మనం కనుక ఇప్పుడు పట్టించుకోకపోయినట్టయితే మిగతా రాష్ట్రాలు, గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇవన్నీ వేగంగా ముందుకెళ్ళిపోయి తీర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు మనం వెనకబడే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ సమాజం కళ్ళు తెరుచుకోవాలి, పత్రికల్లో కళ్ళు తెరుచుకోవాలి, ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య జరుగుతున్న ఈ సైలెంట్ వార్ ను తారస్థాయికి చేర్చింది. ఉన్న సమస్యలను సామరస్యంగా తీర్చుకుని కలిసి నడవాల్సింది పోయి ఒక్కో సమస్యతో ఇద్దరు సీఎంలు ఒక్కో మైలు దూరమవుతున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఈ గొడవలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. మహబూబ్ నగర్ నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 750 అడుగుల వద్ద 90 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ఇందుకు కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఇవ్వాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమకు కేటాయించిన జలాల కన్నా తక్కువ వాడుకుంటున్నాం కాబట్టి ఆ నీటిని లిఫ్ట్ చేయడం సబబే అని చెప్పుకొస్తోంది. ఇది కూడా సమీప భవిష్యత్తులో మరో వివాదానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఇలా అడుగడుగునా ఇద్దరూ పంతాలకు పోయి ప్రజలను భయాందోళనలోకి నెట్టేస్తున్నారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.